వినాయక చవితి పండుగ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, నేరాల నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ యందు వినాయక చవితికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, నేరాల మీద వాటి నియంత్రణ కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గణేష్ మండప నిర్వాహకులకు కొన్ని ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది. విగ్రహాలను వివాదాస్పద ప్రదేశాలలో, ప్రజలు తిరిగే రోడ్లపైన గణేష్ మండపాలు ఏర్పాటు చేయరాదు. ట్రాఫిక్ ఎటువంటి అడ్డంకులు కలిగించరాదని, పశువులను గణేష్ మండపాల దగ్గరికి రానివ్వకూడదు. వీధి కుక్కలు వగైరా మండపంలోని దీపాలను కింద పడవేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భక్తుల వాహనాలను పార్కింగ్ కొరకు తగినంత దూరంలో నిర్దేశించిన ప్రదేశంలోనే ఉంచవలెను. మండపాల వద్ద వాలంటీర్లకు తప్పనిసరిగా ఫోటో ఐడి కార్డు ఉండే విధంగా చూడాలి. మండపాల వద్ద టపాకాయలను, ఇతర మందు గుండు సామాగ్రిని ఉంచరాదు. మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉంచాలి. స్థానిక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనుమతి లేనిది మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు వినియోగించరాదు. మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి కరెంట్ కనెక్షన్ తీసుకోవాలి. లౌడ్ స్పీకర్లను విద్యాలయాలకు, ఆసుపత్రులకు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూసుకోవాలి. పోలీస్ సిబ్బందికి కొన్ని ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు ఉపయోగించకుండా చూడాలి. మండపాల వద్ద బాణసంచా పేల్చకుండా చూసుకోవాలి. ఈ సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, శ్రీనివాసులు, వై వెంకటేశ్వర రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, సిఐలు, ఎస్ఏలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.